స్మైల్ ఈజ్ ఎ కీ. ఇట్ ఓపెన్స్ ఎవ్రీబడీస్ హార్ట్. చిరునవ్వు అనేది ఒక తాళం చెవి. అది ఎవరి హృదయాన్నైనా తెరవగలుగుతుందట. అంటే మనం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో క్లైమాక్స్‌లో ప్రకాష్ రాజుని చూసి మురళీమోహన్ విపరీతంగా కోప్పడతా ఉంటాడు. "ఏం రూల్స్ అండి, ఏం సిస్టమ్ అండి, అదండి ఇదండి" అని చిరాకు పడతా ఉంటాడు మురళీమోహన్. ప్రకాష్ రాజు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఆయన ఎవరో ఈయన తెలియదు, ఈయన ఎవరో ఆయన తెలియదు. అప్పుడు ఎందుకు నవ్వుతున్నావు, నేను తెలుసా నీకు, ఎందుకు అనవసరం నవ్వుతున్నావు అంటాడు. అప్పుడు ప్రకాష్ రాజు అంటాడు, "ఏముందండి, మనిషికి మనిషి తిరగడానికి అందరం మంచివాళ్ళే కదా, నవ్వితే ఏమైద్ది, మీరు ఎంత గొప్పోళ్ళండి, ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చారు చెప్పండి, సిస్టమ్ ఏముందండి, కొంచెం ముందు వెనక జరుగుతూ ఉంటాయి కార్యక్రమం" అంటే అప్పుడు అతను కూడా అంత కోపం మొత్తం తగ్గిపోయి నవ్వుతాడు. చాలా జీవిత సత్యాన్ని చెప్పాడని చెప్పి. అలాగే జీవితంలో నవ్వడం అనేది నిజంగా గొప్ప కళ. చూడండి, చిరునవ్వు నవ్వితే మీ మొహం ఎంత అందంగా ఉండేదో ఒకసారి మీ అద్దంలో చూసుకోండి. మీరు సీరియస్గా ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో ఒకసారి అద్దంలో చూసుకోండి. ఎటువంటి వారి ముఖానికైనా చిరునవ్వు కొన్ని వందల రెట్ల అందాన్ని పెంచింది. అది చిరునవ్వులో ఉన్న గొప్పతనం. అలాగే ఎవడన్నా మనమే తగాదాకి వచ్చినా, మన కొడతానికి వచ్చినా కూడా మనం నవ్వుతూ "రెండండి, ఏమండి, ఏంటి ప్రాబ్లం ఏంటి" అని అడిగితే ఒకసారి మనిషి బ్రేక్ కొడిపోయింది. ఎంత సీరియస్గా ఉండే వ్యక్తి కూడా అతను వెనక్కి తగ్గుతాడు. ఒకవేళ ఎవరన్నా బాగా తిట్టారనుకోండి, అప్పుడు నువ్వు నవ్వగలిగావంటే అవతలవాడికి ఇంకా తిరగడానికి మాటలు అనేవి ఉండవు. చాలా సిచ్యువేషన్స్లో, చాలా సందర్భాలకు సమాధానం చెప్పేది చిరునవ్వు. నువ్వు మాట్లాడకుండా చిరునవ్వు చెబితే అది ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి చిరునవ్వు గ్రేట్ ఫిలాసఫీ. ఎప్పుడు ముఖం మీద చిరునవ్వును మాత్రం తొలగించమాకండి. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మీ ముఖానికి అందాన్ని ఇచ్చే చిరునవ్వుని, మీ సమస్యలను పరిష్కరించే చిరునవ్వుని, మీకు ఎవరినైనా మిత్రుడిగా చేయగలిగే చిరునవ్వుని, దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని ఎప్పుడు కూడా మీరు దాన్ని వదులుకోవద్దు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నవ్వగలిగేది ఈ సకల చరాచర సృష్టిలో మనిషి మాత్రమే. ఆ గొప్ప వరాన్ని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు.